మోదీ నేతృత్వంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరుగుతోంది. కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక, రాజకీయ అంశాలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సుమారు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఇక మంత్రిత్వ శాఖల పనితీరుపై ప్రధానికి ఆయా శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఈ సమావేశంలో శాఖల వారీగా సంస్కరణలపై దృష్టి పెడతారు ప్రధాని మోదీ. మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరుగుతోంది. ఇంధన ధరల పరిణామాలపై కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చర్చిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటూ ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. మోదీ 3వ దఫా సర్కార్ ఏర్పాటై జూన్ 10తో 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ పరిస్థితుల్లో జూన్ 2వ వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష చేయబోతున్నారు. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ మినిస్టర్స్ మీటింగ్ కి ఈ రోజు ప్రధానమైన ఎజెండా ఏంటి? అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అన్న వార్తల్లో నిజమెంత? ప్రధాని కార్యాలయం సేవాతీర్థంలో చాలా కీలక సమావేశం, కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పూర్తిగా 71 మంది మంత్రిమండలి సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ మంత్రులు, అలాగే స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ 3వసారి ప్రభుత్వంలో 2 ఏళ్ల పాలనని పూర్తి చేసుకుంటుంది ఈ జూన్ 10వ తేదీ నాటికి. సో మంత్రిత్వ శాఖల వారీగా పనితీరును ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్షిస్తూ ఉంటారు. అందులో భాగంగా 2 ఏళ్ల టర్మ్ పూర్తవుతుంది కాబట్టి 3వ టర్మ్లో సో మంత్రిత్వ శాఖల వారీగా ఎటువంటి పురోగతి సాధించారు, అలాగే ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది, ఇంకా పథకాలకు సంబంధించి కానీ సంస్కరణలకు సంబంధించి కానీ అన్న అంశాలకు సంబంధించి పూర్తిగా మంత్రిత్వ శాఖల వారీగా పురోగతిని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ప్రధానికి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే ప్రధాని కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును కూడా సమీక్షించబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఇంధన రంగం, వ్యవసాయ రంగం, అలాగే ఆరోగ్యం, ఇటు ఐటీ, రైల్వేస్, రోడ్స్, ఇటువంటి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చూపే అంశాలకు సంబంధించి చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఇంధన ధరల ప్రభావం రోజు రోజుకి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ₹4 పెట్రోల్, డీజిల్ పైన పెంచడం జరిగింది. సో భవిష్యత్తులో ఇంకా ఈ పెంపుదలకు సంబంధించి ముఖ్యంగా నష్టాలు చవిచూస్తున్న పరిస్థితి భారత ప్రభుత్వ పెట్రోలియం కంపెనీలు కాబట్టి సో ఇంధన భద్రతకు సంబంధించి అలాగే పాలసీ పరంగా ఇంకా ఎటువంటి విధానపరమైన మార్పులు ఈ యుద్ధ ప్రభావ పరిస్థితులు భారతదేశం పైన, భారతదేశ ప్రజానీకం పైన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలను కట్టడి చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, ఇంధనంకి సంబంధించి, విద్యుత్కి సంబంధించి ఈ విధంగా కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా మంత్రిమండలి సమావేశంలో సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధాని కీలక సూచనలను మంత్రులకు చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ మంత్రిమండలి సమావేశంలో ప్రధాని కూడా మంత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుదీర్ఘంగా 3 నుంచి 4 గంటల పాటు ఈ మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా దీనికి కొనసాగింపుగానే 2 ఏళ్ల టర్మ్ పూర్తవుతుంది కాబట్టి సో మంత్రిత్వ శాఖలలో మంత్రుల పనితీరు ఆధారంగా వాళ్ళకు ఉద్వాసన పలుకుతారు. నూతనంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపి కొత్త వారిని తీసుకుంటారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. జూన్ 10 తర్వాత 2వ వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. సో మంత్రుల పనితీరు ఆధారంగా అలాగే రాజ్యసభకు వచ్చే కొత్త నేతలు, రాష్ట్రాల వారీగా సామాజిక సమీకరణాలు, ఎన్నికలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కూడా ఖచ్చితంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం ఈ మంత్రిమండలి సమావేశంలో మంత్రిత్వ శాఖలలో మంత్రుల పనితీరు ఆధారంగానే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.